లాల్ దర్వాజా సింహవాహిని మాంకాళి బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ సిద్ధమవుతుంది. ఈ శుక్రవారం ఆలయ శిఖర పూజతో ప్రారంభమైనటువంటి ఉత్సవాలను దేవాదాయ శాఖ ఏర్పాటు చేసినటువంటి ఆలయ కమిటీ 6 సభ్యులతో దేవాదాయ శాఖ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్ల గురించి ఆలయ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ సింహవాహిని ఆలయానికి సంబంధించి మాంకాళి ఉత్సవాలకు సంబంధించి ఎట్లా జరుగుతాయి, ఎప్పుడు స్టార్ట్ అయితే ఒకసారి చెప్పండి. నా పేరు విజయ్ కుమారు. మన ధర్మాదాయ దేవాదాయ శాఖ నుండి 6 సభ్యులను నియమించారు. అందులో ఒక మెంబర్ను ఈ ప్రభుత్వం తరఫు నుంచి అన్ని ఏర్పాట్లు చేశారు. ఎండోమెంట్ తరఫు నుంచి కానీ వాటర్ వర్క్స్ అండ్ ఇవన్నీ మన శానిటైజర్ మెడికల్ క్యాంప్స్ అన్నీ ఏర్పాటు చేశాడు. పూజా కార్యక్రమము మా మానేకన్నా అతను వివరిస్తాడు. అయితే చెప్పండి, గతంలో ఇదైతే స్వతంత్రంగా ఇక్కడ స్థానికులతో ఒక కమిటీ ఉండేది. అసలు ఈసారి ఎందుకు దేవాదాయ ఎండోమెంట్ కమిటీకి ఎందుకు పోవాల్సి వచ్చింది? అసలు ఏం చేస్తుంది? స్థానికంగా ఇంతమూల కమిటీ ఉండే వాస్తవం అది. దానికి కొన్ని అనివార్య కారణాలతోటి మేము ఆ కమిటీ ఎండోమెంట్ తీసుకోవడం జరిగింది. అది కూడా టెంపరవరీది, 3 నెలల గురించి. మళ్ళా మా కమిటీ సభ్యులందరూ కూడా కూర్చొని మాట్లాడి దానికి సమస్యలు పరిష్కరించుకొని మళ్ళా స్థానికుల చేతిలో వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. మా కమిటీ వాళ్ళు కూడా అందరితో మాట్లాడి చేస్తాం. అది ఈ ఉత్సవాలు అనేది 31 తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి, 10 తారీఖు వరకు నడుస్తాయి ఉత్సవాలు, బోనాలు అన్నీ. అంటే శుక్రవారం ఆలయ శిఖర పూజతోటి ప్రారంభమవుతుంది. లాస్ట్లో ఘటాల ఊరేగింపు కానీ తర్వాత నిమజ్జనంతో ఈ ఉత్సవాలు ముగుతాయి. అంటే మధ్యలో ఈ 11 రోజులకు సంబంధించి ఏ రోజు ఏం జరుగుతుంది, ఈ రోజు ఏం జరుగుతుంది, అమ్మవారికి సేవలకు సంబంధించి గతంలో 4 రోజుల నుంచి కూడా ఏం జరిగింది ఒకసారి. సింహవాహిని మాంకాళి మాతేశ్వరి బోనాల ఉత్సవాలు 118వ బోనాల జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఉత్సవ కమిటీ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈనాడు ఏదైతే జరుగుతుందో, గత 16 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా సిటీ కాలేజ్ నుంచి నగరానికి చెందినటువంటి అందరు విద్యార్థులు ఏబీవీపీ కానీ అన్ని వర్గాలందరూ విద్యార్థులంతా కూడా సిటీ కాలేజ్ వద్ద గుమగూడి సుమారు 5,000 మందికి పైగా విద్యార్థులు అమ్మవారికి బోనం సమర్పించడానికి వస్తారు. వారిని మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మరీ ముఖ్యంగా సెక్యూరిటీ గారికి కానీ ట్రాఫిక్ వారి కానీ పోలీస్ వారు అన్ని ఏర్పాట్లు చేశారు. వారిని సాధారణంగా దేవాలయానికి ఆహ్వానిస్తారు. అదే మాదిరిగా ఇప్పుడు ఉమ్మడి దేవాలయం నుంచి బోనం కూడా అమ్మవారికి సమర్పించడానికి వస్తున్నారు. వాళ్ళను కూడా వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదే మాదిరిగా అధికారికంగా ప్రతి సంవత్సరం ఏం చేస్తారంటే, గురువారం నాడు మన స్టేషన్ హౌస్ ఆఫీసర్ పోలీస్ వాళ్ళు కూడా ఇక్కడికి బోనం తీసుకురావడం ఆనవాయితీగా వస్తుంది. వాళ్ళను కూడా సాధారణంగా ఆహ్వానిస్తారు. ఈ 3 ముఖ్యమైన విషయాలు ఇవాళ జరగబోతున్నాయి. అదే మాదిరిగా ఏదైతే ఈ ఉత్సవాలు జరుగుతున్నాయో, రేపు అతిపెద్ద కార్యక్రమం ఉంటుంది. ఆనాడు 118 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం శుక్రవారము కుంకుమార్చన, ఓడి బియ్యాలు, ఆ తదనంతరం ఏదైతే శిఖరహారతి జరుగుతుందో, ఆ శిఖరహారతి ఎట్లా ఉంటుందంటే, శిఖరానికి ఆ అమ్మవారి యొక్క పవర్ అనేది అక్కడ నుండే వస్తుంది కాబట్టి అది అందరికీ చెందాలని చెప్పి శిఖరానికి హారతిస్తారు. ఆ శిఖరహారతికి అన్ని ఏర్పాట్లు చేసినాము. ఇక్కడ ఇవాళ నుంచి రేపటి వరకు అయితే కుంకుమార్చనలు, ఓడిబియ్యం చేసిరో వాళ్ళకి రిసిప్ట్స్ ఇస్తున్నాము. ఆ రిసిప్ట్స్ అన్ని తీసుకొచ్చి ఎండోమెంట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళకు ప్లేట్లు ప్లస్ దీపంతాలు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు సాయంత్రం 6 గంటలకు శిఖరాత్రి ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. అదే మాదిరిగా శనివారం ఏదైతే ఉందో, శనివారం అసలైన కార్యక్రమము. అక్కడ నుంచి మేము ఏదైతే తొట్టెలను ఆహ్వానించిన తర్వాత బలిగంప కార్యక్రమం ఉంటుంది. ఆ బలిగంప కార్యక్రమం తర్వాత తెల్లవారుజామున అమ్మవారికి బోన సమర్పణ కార్యక్రమము తయారవుతుంది. ఆ బోనాల తదనంతరం ఏదైతే ఉందో అన్ని కార్యక్రమాలు కావాల్సినవి కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. అదే పోతరాజు రంగం కార్యక్రమానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. సార్ చెప్పండి, ఇప్పుడు మీ కమిటీ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా అంటే దేవాదాయ శాఖ నుంచి మీ కమిటీ ఆధ్వర్యంలో మొదటిసారి ఇది పండుగ చేయబోతున్నారు. ఎంతమంది భక్తులు రాబోతున్నారు? ఇక్కడ పోలీసు బందోబస్తు కానీ బార్కేడింగ్ వ్యవస్థ ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు? దీనికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు వేసింది. మాకు 3వ తేదీ నాడు మాకు ఆర్డర్ రావడం జరిగింది. అప్పటికే బోనాల జాతర ప్రారంభమైంది కాబట్టి 3వ తేదీకి తర్వాత నుంచి ఎటువంటి కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యంగా ప్రజలకు ఒకటే విన్నవించదలుచుకున్నాం, మేము ఎవరి దగ్గర డొనేషన్లు తీసుకోవడం లేదు. ఏ డొనేషన్లు ఇవ్వాలన్నా ఎండోమెంట్ వాళ్ళ దగ్గర ఇచ్చి డబ్బు రూపంలోనే కానీ వస్తు రూపంలో కానీ వాళ్ళకి ఇచ్చి రిసిప్ట్ తీసుకోవాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. అదే మాదిరిగా ఎటువంటి ఇన్విటేషన్ కార్డులు కూడా ప్రింట్ చేయడం లేదు.
ఎందుకంటే ఇన్విటేషన్ కార్డుల వల్ల ఇప్పుడు సమయం లేదు కాబట్టి ఆ ఇన్విటేషన్లు మేము ఎవరికి ఇవ్వడానికి వెళ్ళడం లేదు. అన్ని పార్టీలకు మేము ఒకటే, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన వాళ్ళకు కూడా మేము పర్సనల్గా వెళ్ళి వాళ్ళని ఆహ్వానిస్తాము. ఎటువంటి కార్డులు కూడా ప్రింట్ చేయడం లేదు. కాబట్టి దయచేసి అందరూ గుర్తించాలి. సమయం లేనందున ఈ మూడవ తేదీ నాడుకు మాకు ఆర్డర్ రావడం వల్ల, ఇప్పటికే జాతర ప్రారంభం కావడం వల్ల మేము ఎటువంటి ఇన్విటేషన్ కార్డు ప్రింట్ చేయట్లేదు. వాళ్ళని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదే మాదిరిగా భక్తులు వచ్చే వరకు ఇక్కడ నుంచి 2 క్యూ లైన్లు, అంటే ఛత్రీనగర్ నుంచి వచ్చేటటువంటి వాళ్ళకి 2 క్యూ లైన్లు, అదే మాదిరిగా షాలిబండ నుండి వచ్చే వాళ్ళకి 2 క్యూ లైన్లు, ఇటు బాలగంజ్ నుండి వచ్చే వాళ్ళకు 2 క్యూ లైన్లు. ఆ క్యూ లైన్లు ఏర్పాటు చేసిన తర్వాత బోనాలు తీసుకొని వచ్చేటటువంటి ఆడపడుచులకు ఎటువంటి కష్టం కలగకుండా సక్రమంగా లోనికి ప్రయత్నం చేస్తున్నాం సార్. అంటే ఇప్పుడు ఆల్రెడీ 4 రోజుల నుంచి కూడా పండుగ ప్రారంభమైంది. ఇంకో 4-5 రోజులు కూడా జరగబోతుంది. పోలీసు డిపార్ట్మెంట్ ఎట్లా సహకరిస్తుందండి మీకు? ట్రాఫిక్ పోలీస్ ఏమైనా సహకరిస్తుందా? ఎట్లా ఉంటుంది? అన్ని విభాగాలు మాకు సహకరిస్తున్నాయండి. పోలీస్ శాఖ వాళ్ళు చాలా మంచిగానే సపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళు అప్పటికే మాకు అన్ని రకాల ఏర్పాట్లు చేసిండ్రు. మిగిలిన కార్యక్రమాలకు కూడా మేము అన్ని వాళ్ళతో సమన్వయం చేసుకొని అన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామండి. ఇది ఇక్కడ లాల్ దర్వాజా మాంకాళి బోనాలకు సంబంధించి నిర్వాహకులు చెప్తున్నటువంటి మాట. ఏదైతే 4 క్యూ లైన్ల ద్వారా భక్తులను ఆలయాలకు ఎంట్రీ ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా సంబంధిత పోలీసు ట్రాఫిక్ విభాగాలు అయితే స్పష్టంగా తమకు మంచి సహకారాన్ని అందిస్తున్నాయి. వారి సహకారం ద్వారా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామంటున్నారు. అదేవిధంగా భక్తులు కూడా డొనేషన్లు ప్రైవేట్గా డొనేషన్లు ఎవరు స్వీకరించడం లేదు. ప్రైవేటు వ్యక్తులకు కూడా మీరు ఎవరు డొనేషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా అమ్మవారికి సమర్పించే కానుకలకు సంబంధించి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇచ్చేటువంటి రిసిప్ట్ తీసుకోవాలని కూడా వారు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రమేష్, హైదరాబాద్.